రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సాంకేతికలతో సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఒకే దశలో సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 300 పాయింట్లకు పైగా పతనమైంది. ఇక ట్రంప్ టారిఫ్ ప్రకటనతో ప్రపంచ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపైన పడింది. ఇక సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, టాటా స్టీల్స్, ఇండస్ అండ్ బ్యాంక్, మారుతి సుజుకి, ఎల్ఎన్టీ, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ మరియు ఎన్టీపీసీ షేర్లలో ఉన్నటువంటి పేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక వాటి షేర్లు కూడా మొత్తం కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, M&M కంపెనీలు షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఇక ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో ప్రతీకార సుంకాల ప్రకటనతో ఆర్థిక మాధ్యమ భయాలు నెలకొన్నాయి. దీంతో అమెరికాలో మార్కెట్లు కుప్పకులాయి. ఇక మార్కెట్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లో $2 ట్రిలియన్ సంపద ఆవిరైపోయింది. ఇక డోజన్స్ 1679 పాయింట్లు నష్టపోయింది. తర్వాత దాదాపు 10% పతనమైంది. ఇక S&P 500 సూచి 4.84%, నాస్డాక్ 5.97% నష్టపోయాయి. ఇక 2020లో కోవిడ్ ప్రభావం తర్వాత అక్కడి మార్కెట్లు మళ్ళీ ఈ స్థాయిలో పతనమవడం ఇదే తొలిసారి. ఇక యుఎస్ మార్కెట్లో టెక్ కంపెనీల షేర్లు పతనమైపోయాయి. ఇక డాలర్ల విలువ క్రమంగా తగ్గుతోంది. ఇక బంగారం ధర కాస్త తగ్గింది. ఇక ఆసియా పెసిఫిక్ మార్కెట్ నష్టాల్లో నడుస్తున్నాయి. ఆస్ట్రేలియన్ ASX 2.06% మరియు అలాగే జపాన్ నిక్కీ 2.64%, హాంకాంగ్ హెంగెసెంగ్ 1.52% నష్టపోయాయి. ఇక షాంఘై మార్కెట్ మాత్రం ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ట్రెంట్ క్రూడ్ బ్యారెల్ $66.46 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక బంగారం ఔన్స్ $3112 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ 84.99 వద్ద ప్రారంభమైంది.